అవుట్డోర్ పొల్యూషన్ అంటే ఇంకా మనకు లెక్కే లేదు. అది ఇండస్ట్రీస్ కానివ్వండి, పవర్ ప్లాంట్స్ కానివ్వండి, దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, వెహికల్స్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ కానివ్వండి, దాని తర్వాత మనకి అంటే కాల్చటం లాంటివి కానివ్వండి, అన్నీ రోడ్డు పక్కన కాల్చటం లాంటివి కానివ్వండి, వుడ్డును కాల్చటం కానివ్వండి, పైరు కోసిన తర్వాత వాటిని కాల్చేటటువంటిది కానివ్వండి, దాని తర్వాత అగ్రికల్చరల్ నుంచి వచ్చేటటువంటి పొల్యూషన్ కానివ్వండి, సో మన లైఫ్ స్టాక్ నుంచి వచ్చే కళేబరాల నుంచి వచ్చేటటువంటి వాసనలు కానివ్వండి, సో వీటన్నిటి వల్ల అంటే నీటి సోర్సుల్ని పొల్యూట్ చేసుకున్నాం, పంచభూతాల్ని మనం కాలుష్యం చేసాం. ఎయిర్ పొల్యూషన్ ఒక పంచభూతం కాలుష్యం అయిపోతూ ఉంది పూర్తిగా. ఇంకొక పంచభూతాల్లో నీరు అనేది కాలుష్యం అయిపోతుంది. ఇంకో పంచభూతమైనటువంటి భూమి మొత్తం పొల్యూట్ అయిపోయింది. భూమి ల్యాండ్ ఫిల్స్ ద్వారా, తర్వాత మనం వాడేటటువంటి రసాయనాల ద్వారా మొత్తం భూమిలోకి ఇంకి అందులో నుంచి వచ్చేటటువంటి పంటలు కూడా మొత్తం పొల్యూట్ అయిపోయి మన ఆరోగ్యం పాడేటటువంటి పరిస్థితులు వచ్చాయి. దాని తర్వాత సూర్యరశ్మి, అగ్ని. సో సూర్యరశ్మి అందని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. సో 70% మందికి ఈ దేశంలో విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. తర్వాత ఇంకోటి స్పేస్ అనేది ఎక్కడ పడితే అక్కడ పొల్యూషనే. మనకు తెలియకుండానే ఎన్నో రేడియో వేవ్స్ మన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి, రేడియో మ్యాగ్నెటిక్ వేవ్స్ అంటాం. సో ఈ వేవ్స్ ద్వారా మనం ఎంతో పొల్యూషన్కి మనం గురవుతూ ఉన్నాం. దాని తర్వాత స్పేస్ మొత్తం కూడా డస్ట్తో నిండిపోయింది, గార్బేజ్తో నిండిపోయింది. ఒకప్పుడు మనం చుక్కల్ని చక్కగా చూసేవాళ్ళం, ఊర్లలో కానివ్వండి, సిటీలో కానివ్వండి, మిద్దె మీద పడుకుంటే చుక్కలు చక్కగా కనిపించాయి. ఇప్పుడు చుక్కలు ఏమి కనపడవు మనకి, పొల్యూషన్ తప్ప. చుక్కలు చక్కగా ఆకాశంలో చుక్కలు చూసే పరిస్థితి లేదు. ఒకప్పుడు ఆకాశం నిండా ఎవరు ఆరబోసినట్టుగా చుక్కలు అనేవి కనిపించాయి. ఇప్పుడు ఆ చుక్కలు కనపడట్లా. చుక్కలు కనపడటం లేదంటే స్పేస్ అంతా పొల్యూషన్తో నిండిపోయిందని అర్థము. దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది వచ్చింది. అంటే ఒక గొడుగులాగా తయారవుతుంది కార్బన్ డైఆక్సైడ్ కానివ్వండి, మీథేన్ కానివ్వండి. ఈ భూమి చుట్టూ ఒక గొడుగులాగా సూర్యకిరణాలు లోపలికి వస్తాయి కానీ బయటికి పోదు. కాబట్టి భూమి అంతా వేడెక్కుతుంది. వేడెక్కటం వల్ల జీవజాలం యొక్క హ్యాబిట్స్ మారిపోతున్నాయి. పంటలు వాటి యొక్క దీన్ని కోల్పోతూ ఉన్నాయి. వర్షాలు అధికంగా కానీ అల్పంగా కానీ వర్షాలు రావడం అనేది జరుగుతుంది. సో అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు గ్లోబల్ వార్మింగ్ వల్ల రావటం అనేది జరుగుతుంది. కాబట్టి పంచభూతాలని మనం అవేర్నెస్ కలిగించుకోవాలి. శ్వాస ఫౌండేషన్ అనేది ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల్లో మనం రేపు జనవరి 4 నుంచి ఒక కార్యక్రమాన్ని మనం చేపట్టబోతున్నాం. స్కూల్స్లో అవేర్నెస్ కల్పించాలి. ఫస్ట్ స్కూల్ పిల్లలకి, స్కూల్ టీచర్లకి, పేరెంట్స్కి ఒక యూనిట్గా చేసి ఇంటి దగ్గర నుంచి అంటే పర్సనల్ లెవెల్లో పొల్యూషన్ కంట్రోల్ చేసుకోవటం ఎలా, ఎవరికి వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవటం ఎలా అనే దాని మీద శ్వాస ఫౌండేషన్ ద్వారా దానికి మనం వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు అనేవి చేయబోతున్నాం. శ్వాస ఫౌండేషన్ అనేది లంగ్ కేర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాతో టైఅప్ అయ్యి, సో ఈ యొక్క మహాయజ్ఞంలో మా వంతు పాత్రగా శ్వాస ఫౌండేషన్ ద్వారా ప్రజలకు అవగాహన కలిగించాలి పొల్యూషన్ మీద. పొల్యూషన్కి ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉంది. పొల్యూషన్ అనేది అన్ని రకాల జబ్బులకు మూలహేతువుగా మారబోతుంది. పొల్యూషన్ వల్ల ఊపిరితిత్తులు అనేవి ఏనాడో దెబ్బతినిపోయాయి. క్యాన్సర్ కావచ్చు, అలర్జీ కావచ్చు, ఆస్తమా కావచ్చు, బ్రాంకైటిస్ కావచ్చు, సిఓపిడి కావచ్చు, న్యూమోనియా కావచ్చు, ఎన్నో రకాలైన ఊపిరితిత్తుల జబ్బులు, గుండె జబ్బులు, అన్ని రకాలైనటువంటి గుండెపోటుతో సహా అన్ని రకాలైనటువంటి జబ్బులు, గుండె జబ్బులు కూడా మూల కారణం ఈ యొక్క పొల్యూషను. దాని తర్వాత అన్ని రకాల క్యాన్సర్ల వెనక బహుశా ఈ పొల్యూషనే ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ప్లాస్టిక్ పొల్యూషన్ కూడా ఉంది ఇందులో. సో అన్ని రకాలైనటువంటి పొల్యూషన్స్. దాని తర్వాత కిడ్నీ ప్రాబ్లం కావచ్చు, బోన్ ప్రాబ్లం కావచ్చు, మెదడు అంటే స్ట్రెస్ కావచ్చు, సో డిప్రెషన్ కావచ్చు, నరాల జబ్బులు కావచ్చు, లివర్ జబ్బులు కావచ్చు, కిడ్నీ జబ్బులు కావచ్చు, బోన్ మ్యారో జబ్బులు కావచ్చు, సో హైపర్ టెన్షన్, బీపీలు, షుగర్లు, వీటన్నిటికీ కూడా పొల్యూషన్ అనేది ఒక అగ్నికి ఆజ్యం పోసినట్టుగా తయారవబోతుంది. కాబట్టి పొల్యూషన్ని మనం వ్యక్తిగత స్థాయిలో, కుటుంబ స్థాయిలో, సామాజిక స్థాయిలో నివారణ చర్యలు చేపట్టవలసినటువంటి సమయం ఆసన్నమైంది. అందరం ఇందులో భాగస్వాములు కావాలి. ఒకళ్ళు ఇంకొకళ్ళకు నేర్పటం కాకుండా ఎవరికి వాళ్ళే అవగాహన పెంచుకోవాలి. ఎవరికి వాళ్ళే తన వంతు యొక్క సామాజిక బాధ్యతగా
పక్క వాళ్ళకి అవగాహన కలిగించాలి. అంటే వెలిగే దీపమే ఇంకో దీపాన్ని వెలిగిస్తుంది, వెలిగే క్యాండిలే ఇంకొక క్యాండిల్ని వెలిగిస్తుంది. ఈ విషయంలో విజ్ఞానం ఉన్నవాళ్లే విజ్ఞానం లేని వాళ్ళకు తెలియజెప్పాలి. అగరబత్తీలు వెలిగిస్తే పొల్యూషన్ అని చాలామందికి తెలియదు. చాలా అమాయకంగా అగరబత్తి వల్ల కూడా పొల్యూషన్ వస్తుందా సార్ అంటారు, సాంబ్రాణి పొగ వల్ల కూడా పొల్యూషన్ వస్తుందా సార్ అని అమాయకంగా అడుగుతారు. సో ఇవన్నీ కూడా మనం చెప్పాల్సినటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ, సో ఇవన్నీ కూడా మన అనారోగ్యానికి హేతువని, వీటి నుంచి మనం అవగాహన పొందాలని, వీటిని తక్కువ స్థాయిలో మనం ఉపయోగించాలని, వాటికి ఆల్టర్నేటివ్స్ మనం కనుక్కోవాలని, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, అది డాక్టర్లు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, సమాజంలో ఉండే స్వచ్ఛంద సేవలు కావచ్చు, తర్వాత ఎన్జిఓలు కావచ్చు, తర్వాత ఈ విషయంలో అవగాహన ఉన్నటువంటి ఎవరైనా వ్యక్తి కావచ్చు, సంస్థ కావచ్చు, ఒక కార్పొరేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ఎవరైనా సరే అవగాహన కలిగించుకోవాలి, అవగాహన కలిగించాలి. దీన్ని మనం బాగా స్ప్రెడ్ చేయకపోయినట్లయితే మన యొక్క బతుకులు ఆగమయ్యే పరిస్థితి వచ్చింది పొల్యూషన్ వల్ల. కాబట్టి పొల్యూషన్ వల్ల మన భవిష్యత్ తరాలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఎవరికి వారే మనం ఈ యొక్క పొల్యూషన్ మీద అవగాహన కలిగించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇదే శ్వాస ఫౌండేషన్ ఇప్పటి నుంచి అంటే 2020 నుంచి దీని మీద సమరశంఖం పూరించాలని చెప్పి శ్వాస ఫౌండేషన్ తలపిస్తోంది. సో అన్ని స్కూల్స్లో కానివ్వండి, అందరికీ కానివ్వండి, మాకు తెలిసినటువంటి సమాచారాన్ని మీతో పంచుకోవటం కోసం మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం. సో ఈ యొక్క యజ్ఞంలో మనందరం తరతమ భేదం లేకుండా భుజం భుజం కలుపుతూ ఈ యొక్క పొల్యూషన్ మీద అవగాహన కలిగించుకొని మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలని చెప్పి నా యొక్క ప్రార్థన.